చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఎంతో సాధన చేస్తేనే కార్టూన్లు గీయడం సాధ్యమవుతుంది. కానీ ఆ బాలుడు మాత్రం అలవోకగా కార్టూన్లు గీస్తున్నాడు. ఏకంగా ఓ పుస్తకాన్ని ముద్రించాడు. ఎంతో మంది ప్రముఖులకు అందించి వారి ప్రశంసలు పొందాడు. ది బెస్ట్ చైల్డ్ కార్టూనిస్ట్ గా గుర్తింపు పొందాడు. ఆ చిన్నారి కార్టూనిస్ట్ జర్నీని మనము తెలుసుకుందాం. హైదరాబాద్ ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్ కు చెందిన శ్రీయాన్ శ్రీరంగం 11 ఏళ్ల వయసులోనే కార్టూనిస్టుగా రాణిస్తున్నాడు. తాను గీసిన కార్టూన్లలో ది బెస్ట్వి ఎంచుకొని బ్రోచేవారు ఎవరు బ్రో నను అనే పేరిట పుస్తకం ముద్రించాడు. ఎంతో మంది ప్రముఖులకు అందించి ప్రశంసలు పొందాడు ఈ బాల కార్టూనిస్ట్. చైల్డ్ కార్టూనిస్టుగా గుర్తింపు పొందిన శ్రీయాన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. తను గీసే కార్టూన్లలో ఎక్కువగా తాత, మనవడి లేదా ఇద్దరి మిత్రుల మధ్య జరిగే సంభాషణల కేంద్రంగానే ఉంటాయి. సమాజంలో తనకెదురైన సమస్యల కేంద్రంగా కార్టూన్లు గీస్తున్నాడు. నా టైటిల్ పేరు బ్రోచేవారు ఎవరు బ్రో, అంటే నన్ను ఎవరు కాపాడతారు బ్రో, అంటే నన్ను దేని నుంచి అంటే బ్యాగ్ వేయడం, ఎగ్జామ్స్ నుంచి, పోర్షన్ నుంచి, దీన్ని హోంవర్క్ నుంచి, చదవడం నుంచి. అది నా గోల్ ఏంటంటే స్టడీలో IFS అవ్వడానికి. 4th క్లాస్లో నా పేరు టైప్ చేశాను గూగుల్లో, కానీ రాలేదు. ఏమో ర్యాండమ్ పీపుల్ వచ్చారు. ఇప్పుడు నేను నా పేరు టైప్ చేస్తే వస్తుంది KTR అంకుల్ నుంచి. థ్యాంక్ యూ డాడీ. నా వన్ ఆఫ్ మై లైఫ్ గోల్స్ అది చేయడానికలా. శ్రీయాన్ చైల్డ్ కార్టూనిస్టుగా గుర్తింపు పొందడం వెనుక తాత డాక్టర్ SS మూర్తి కృషి ఎంతగానో ఉంది. మనవడి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. నిత్యం మనవడిని పక్కన కూర్చోబెట్టుకుని మెలకువలు నేర్పేవారు. ఈ కుర్రాడికి ఒకటి చదవడమే మహా కష్టం. అటువంటప్పుడు రెండోది కూడా నేను తెచ్చిపెట్టి ఆ పక్కనే కూర్చొని ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చి వీడిని ప్రోత్సహిస్తూ వచ్చానమాట. ఇప్పుడు కాస్త ఆల్మోస్ట్ 80% చూసింది కాస్త వేసేయగలడు. 80% దాని తర్వాత వేసిన దానికి కాస్త కొంచెము షేడ్స్ ఎక్కువ ఇవ్వగలడు. అది చాలా చాలా బాగుంది. తనలాగే తన కుమారుడు శ్రీయాన్ చైల్డ్ కార్టూనిస్టుగా గుర్తింపు పొందడంపై తండ్రి రమేష్ సంబరపడిపోతున్నారు. యాక్చువల్లీ ఐ వాజ్ ఏ కార్టూనిస్ట్. నేను చిన్నప్పుడు కార్టూన్స్ గీసేవాడిని. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇండియాస్ యంగెస్ట్ కార్టూనిస్ట్ కింద ఐ గాట్ ద రికార్డ్. నేను బీయింగ్ ఏ డాక్టర్ నేను కొంచెం బిజీగా ఉండేవాడిని. సో హీ గాట్ ఇన్స్పైర్డ్ నా వల్ల. బట్ మా ఫాదర్ మాత్రం అన్నీ ఆపేసుకొని, మా ఫాదర్ కూడా డాక్టరు, బట్ అన్నీ ఆపేసుకొని ఎప్పుడు సాయంత్రం అవ్వగానే వీడితోనే కూర్చొని వీడికి గీయించి తర్వాత టీచర్ని పెట్టి అంత జర్నీ లోపల ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఒక చిన్న వంకర టింకర స్ట్రోక్స్ నుంచి కొంచెం ప్రొఫెషనల్ స్ట్రోక్స్ వరకు వచ్చింది. చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడండి. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది జెనెటిక్గా అయితే, బట్ ఎంకరేజ్మెంట్, బ్యాకప్, వెనకాల తీసుకురావడం, ఫాలో అప్ చేయడం అంతా మా ఫాదర్ ఇన్ లా దగ్గరుండి చేస్తే వాడు కూడా చాలా ఇంట్రెస్ట్గా లైక్ ఎవ్రీ వీకెండ్స్, తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత లేదంటే ఎప్పుడు ఫ్రీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన ఎంకరేజ్మెంట్కి వీడి ఇంట్రెస్ట్ రెండు కలిసి నౌ హీస్ ఎబుల్ టు డూ ఆన్ హిస్ ఓన్ అండ్ హీస్ డూయింగ్ వెరీ. 11 ఏళ్ల వయసులోనే చైల్డ్ కార్టూనిస్టుగా గుర్తింపు పొందిన శ్రీయాన్ శ్రీరంగం ఇండియన్ ఫారిన్ సర్వీస్ IFS చేరాలన్నదే తన జీవితకాలపు లక్ష్యమని అంటున్నాడు.